అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో మీ జీతం రాత్రికి రాత్రే రెట్టింపు లేదా 3 రెట్లు పెరుగుతుందనే వార్త విని మేల్కొన్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు అదే వార్త చాలా గందరగోళంగా వస్తుందని ఊహించుకోండి. మీ జీతం నిజంగా పెరుగుతుందా అని మీరు ఆశ్చర్యపోతారు. అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. వివిధ ఉద్యోగుల సంస్థలు అధిక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను డిమాండ్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని 2.86 ఫిట్మెంట్ కారకాన్ని కోరుకుంటున్నాయి. కారణం? ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రస్తుత జీతాలు మరియు పెన్షన్లలో పెద్ద పెరుగుదల ఉండవచ్చు. ఈ సంవత్సరం జనవరిలో మోడీ ప్రభుత్వం కొత్త పే ప్యానెల్ను ప్రకటించినప్పటి నుండి చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎలా ఉండబోతోంది? గుర్తుంచుకోండి, కొత్త ప్రాథమిక వేతనాన్ని లెక్కించడానికి వేతన కమిషన్ ఉపయోగించే గుణకం ఇది. 8వ వేతన కమిషన్ గురించి ఈ చర్చల మధ్యలో 1.2 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఒకే ప్రశ్న అడుగుతున్నారు: వారి అసలు జీతం మరియు పెన్షన్ పెంపు ఏమిటని? మూలాల ప్రకారం, ప్రభుత్వం త్వరలో 8వ వేతన కమిషన్ కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను ప్రకటిస్తుంది. అది పూర్తయిన తర్వాత వేతన సంఘం యొక్క చైర్మన్ మరియు కీలక సభ్యులను నియమిస్తారు. గత నెలలో ప్రభుత్వం 8వ వేతన కమిషన్కు 40 మందిని నియమిస్తున్నట్లు 2 వేర్వేరు సర్క్యులర్లను పంపింది. ఈ స్థానాల్లో ఎక్కువ భాగాన్ని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు డిప్యుటేషన్పై భర్తీ చేస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్లు పేర్కొన్నాయి. మళ్లీ, ఉద్యోగుల సంస్థలు అధిక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కోసం ఒత్తిడి చేస్తున్నాయి. జీతాలు మరియు పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల కోసం ఆశిస్తూ కొందరు దానిని 2.86గా కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వ ఆమోదం పొందడం అంత సులభమా? నిజంగా కాదు. మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ ఇటీవల ఇంత పెద్ద పెంపు 2.86 సాధ్యం కాదని అన్నారు. 7వ వేతన కమిషన్ను భర్తీ చేసే 8వ వేతన కమిషన్కు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వాస్తవానికి 1.92 వరకు ఉంటుందని చాలామంది నమ్ముతారు. కాబట్టి అది 2.86 లేదా 1.92 అయినా అసలు పెరుగుదల ఎంత అవుతుందనేది సస్పెన్స్గా ఉంది. బేసిక్ పేకి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తించబడుతుంది. ఉదాహరణకు, పే ప్యానెల్ 1.92ని సిఫార్సు చేస్తే కనీస బేసిక్ పే 34,560 రూపాయలుకి పెరుగుతుంది. అది పెద్ద పెరుగుదలలా అనిపిస్తోంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్లో ఎక్కువ భాగం ద్రవ్యోల్బణ సర్దుబాటు కోసమేనని నిపుణులు అంటున్నారు. మిగిలి ఉన్నది నిజమైన జీతం పెరుగుదల. కాబట్టి 2.86 భారీ సంఖ్యగా కనిపించినప్పటికీ వాస్తవ ప్రయోజనం చాలా తక్కువగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. పెన్షనర్లు మరియు ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాలపై తాజాగా ఉండటానికి దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.